నమస్కారం. ఏజీ వాయిస్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తున్నది ఏజీ వాయిస్. ఒకసారి శ్రీ భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వర్ష మహోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశం చేసిన పాత్రికేయులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సంస్థ తరపు నుంచి తెలిసి తెలియక చిన్న పొరపాట్లు ఉంటే కనుక పెద్ద మనసులో సర్దుకెళ్ళి ఇది మీ కంపెనీ మీ ఉత్సవాలు అనుకుని ఈ కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రసారం అవుతాయి మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ, కార్యక్రమం జనవరి 11 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 11వ తారీఖుతో ముగుస్తాయి. జనవరి 11 ఉదయం 5:15 తొటారు ఏడుకొండలు వారి దంపతులచే అమ్మవారి కలస్థాపన. మధ్యాహ్నం 1 గంటకి భీమవరం శాసనసభ్యులు రాష్ట్ర పిఏసీ చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజబాబు గారిదే అమ్మవారికి విశేష పూజ అనంతరం గ్రామోత్సవం ప్రారంభం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి భీమవరం మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి గారిచే శ్రీ కొడుగులపూడి గోవిందర కళావేదిని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఇచ్చేసి మేము ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అలాగే లైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిగించి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా లైటింగ్ విషయంలో చాలా మార్పులు చేసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దే విధంగా మా కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రతిరోజు వచ్చే వేల మంది భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మా కంపెనీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 24 నాటికలు, హరికథలు 10, బుర్రకథలు 5, సినీ మ్యూజిక్లు 14, భరతనాట్యం 24, హనుమాన్ కీర్తనలు 8, 5 పోరాటములు, ఇలాగా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 2-3 గంటల వరకు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి కార్యక్రమం కూడా తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాన్ని రాబోయే కాలాలకి అర్థమయ్యే విధంగా సాంప్రదాయమైన కార్యక్రమాలు ఈ డయాక్స్పై ప్రతిరోజు కూడా జరుగుతాయి. అదేవిధంగా ఎంతో వ్యయ ప్రజలకు వచ్చి ఈ ఉత్సవాల ప్రత్యేకంగా ఆకర్షణ చేసినటువంటి లైటింగ్ కూడా 3 పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. పందిరి అలంకరణ అంతా కూడా పోయి శ్రీనిబాబు గారు చేస్తున్నారు. అలాగే అమ్మవారి ముందు భాగంలో జట్టు నాగబాబు గారు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గుడి వెనక భాగంలో వేమగిరి ప్రకాష్ గారు వాళ్ళ సంస్థ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతిరోజు జరిగే కార్యక్రమాలకి మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న దాతలకి, అలాగే ప్రజాప్రతినిధులకి, పత్రికా విలేకరులకి, పోలీస్ డిపార్ట్మెంట్లకి, మున్సిపాలిటీ వారికి, అలాగే అనేక డిపార్ట్మెంట్లు వచ్చి మాకు అన్ని విధాల సహకరిస్తున్న వారు అందరూ కూడా పేరున కూడా ధన్యవాదాలు చేసుకుంటూ, ఫిబ్రవరి 13వ తారీఖున జరిగే అఖండ అన్న సమాధానానికి కూడా మంచి ఏర్పాట్లు చేసాం. ఇంచుమించుగా 1,00,000 మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసి అమ్మవారి కృపకి కరుణాకటాక్షాలు ఈ ప్రజలంతా కలగాలని చెప్పి కోరుకుంటూ చెప్పండి. 61 సంవత్సరం మావుళ్ళమ్మ ఉత్సవాలు పూర్తి చేసుకుని 62వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మా పెద్దలు తలపెట్టిన ముహూర్త వేళ విశేషం 62 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇదంతా మా గొప్పతనం కాదండి, మా పెద్దలు చాలామంది కాలం చేశారు. వాళ్ళందరినీ ఒకసారి మీకు చెప్తాను. ఇలాగా గంగమూల కృష్ణారావు కానివ్వండి, తొటారు సూర్య గారు కానివ్వండి, రామాయణ వెంకటేశ్వర కావచ్చు, మానే సుబ్బయ్య గారు, కట్టా నరసింహమూర్తి గారు, మన్ని వెంకటరావు, నరారశెట్టి పాండు గారు, ఇలాగా చాలామంది ఉన్నారండి. తర్వాత అడ్డాల రంగారావు గారు, మన కాగితం వెంకటరావు గారు, గోవింద్ గారు, పేరయ్య గారు కూడా కాలం చేశారు. పేరయ్య గారు కూడా 7 నలుగురు ఎక్కువ కాలం చేశారు ప్రెసిడెంట్ కింద. అవునే
ఇదంతా మా గొప్పతనం ఏం కాదు, వాళ్ళ పెద్దలు వేసిన బాటలో మేము ఇంతవరకు చాలా కష్టపడి, అంటే మా కష్టం కూడా ఉందండి, వాళ్ళు చూపించిన మాటలో మేము నడుస్తున్నాం అంతే తప్ప ఇది మాది మాది అనుకుంటా ఏమీ లేదు. పెద్దలను గౌరవించుకోవాలి కాబట్టి, వాళ్ళని తలుచుకోవాలి కాబట్టి నేను చెప్తాను ఈ విషయం. రెండోది ఏంటంటే, ఇక్కడ కొడుకులపూడి గోవిందరావు కళావేదిక అనేది ఎలా వచ్చిందంటే అండి, మా పెద్దలు ఉత్సవాలు స్టార్ట్ చేసినప్పుడు అది వర్షాలు వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంటే ఈ పెద్దలు ఇంకా ఉన్నారండి కొంతమంది, మాంకాదారు కావచ్చు, రంగారావు కావచ్చు, కృష్ణారావు కావచ్చు, మెంటి రంగారావు కావచ్చు, వాళ్ళందరూ పెద్దలు ఇంకా పెద్దలు ఉన్నారండి. వాళ్ళందరూ కలిసి కొడుకులపూడి గోవిందరావుని కలవడం జరిగిందండి. ఏమంటే ఆయన అప్పటికి ఇంకా రాజకీయాల్లోకి రాలా, ఇది ఎప్పుడో 50 సంవత్సరాల పై మాట. రాజకీయాల్లో రాకముందే మా పెద్దలు అడగగానే ఆయన సొంత ఖర్చులతో మాకు ఈ కళావేదిక కట్టించడం జరిగిందండి. రెండోది ఏంటంటే, అలాగే మా సంఘాన్ని గుర్తించి మొన్న ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. మా సంఘాన్ని గుర్తించి మా పెద్దలు ఎవరో కలవకపోయినా మాకు ఇదివరకు గతంలో 2 ఇచ్చేవారండి టెస్ట్ బోర్డు నెంబరు, ఇప్పుడు ప్రజెంట్ 1 ఇస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఒక శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షిక మహోత్సవములు జనవరి 13 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు దాదాపుగా 30 రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షిక మహోత్సవాలకి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి మేము ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అలాగే లైటింగ్ కావచ్చు, అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో శోభాయమానంగా అమ్మవారి పందిరి చాంద్రీ డెకరేషన్ కావచ్చు, లైటింగ్ కావచ్చు ఏర్పాటు జరిగింది. అదేవిధంగా సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు తెలుగు జాతి ఉట్టుపడే విధంగా అలాగే మన సంస్కృతి కార్యక్రమాలు రాబోయే తరాలకి ఆదర్శంగా ఉండే విధంగా చాలా సాంప్రదాయ కార్యక్రమం కూడా ఈ వేదిక మీద ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ రోజుని సుమారుగా 1,00,000 మంది భక్తులకి ఒకే రోజు ఫిబ్రవరి 13వ తారీఖు శుక్రవారం నాడు మా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద వ్యక్తుల భక్తులు వచ్చి మేము ఏర్పాటు చేసిన కార్యక్రమం తిలకించి అలాగే అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కొరకై ప్రార్థన కావాల్సిందిగా కోరుచున్నాం.